కథ కాదు జీవితం. ఇప్పుడు ఆమెతో అక్రమ సంబంధం ఉందా, పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడు సార్. నవ్వుకుంటారు సార్ వాళ్ళు చూసి బాగైందంటారు. బాధేస్తారు సార్. ఇంట్లో ఉండబుద్ధి కాదు సార్. మీరే నాకు న్యాయం చేయాలి సార్. మిమ్మల్ని అందరినీ ఒకటి చేయాలి సార్. ప్లీజ్ సార్. మనిషికి ఒక భార్య ఉంటే రెండో పెళ్లి చెల్లదు. ఏ పెళ్లి చెల్లదు. ఏమంటారంటే అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడది అంటారు, భార్య అనరు. నేనే కదా, ఎవ్వరు అనరు. నువ్వు భార్యవు కాలేవు. ఇది కథ కాదు జీవితం. అమ్మా, ఆ పిల్లకి ఎవరు చెప్పలా, ఆ పిల్లకి నేను చెప్పలా, వాళ్ళ నాన్న చెప్పలా, వాళ్ళ అమ్మ చెప్తే వచ్చే కదా ఏడుస్తూ. ఆ అమ్మాయి నువ్వెన్ని ఎంత వాళ్ళ నాన్న ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నావో, ఎంత టార్చర్ పెడుతున్నావో స్వయంగా చెప్పింది, రికార్డ్ అయింది ఇక్కడ. ఇదే రేపు పోలీస్ స్టేషన్, ఇదే పోలీస్ స్టేషన్ లో రేపు ఎస్ఐ ముందు వెళ్తుంది, పోలీసు ముందు. ఈ అమ్మాయి చెప్పిందంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. అతను దక్కడు వేరే మ్యాటర్. ఒక భార్య ఉండగా, తాళిబొట్టు మెళ్ళలో ఉండగా ఆమె కూడా మాట్లాడింది కదా సార్. నాకు మరి ఏమంటుంది మాట్లాడగా? పిలుచుకొని మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఆయన ఏం లేదు సార్. అట్లా ఏమన్నా గుళ్ళో ఏం చెప్పా? ఆమె అంట కాదు, నాతో చెప్పు. కరెక్ట్ సార్. ఏం చెప్పావు? గుళ్ళోకి వెళ్ళి చెప్పావు? నీకు భవిష్యత్తు ఉన్నది, మాకు 3 పిల్లలు ఉన్నారు, మా దాంట్లోకి రాకు, నీవు ఎక్కడ దాన్ని అక్కడ ఉండ అని చెప్పిన. సత్య ధర్మంగా నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, ఇంతే చెప్పిన. నేను వాళ్ళని చెప్పావు, ఒట్టేసి వాళ్ళని ఆమె ఎక్కడ పోయింది, మేము ఇక్కడ పోయినాం సార్, నాకు 3 పిల్లలు ఉన్నారు, మా జీవితంలోకి రాకు. అదే చెప్పావు. నువ్వు చిన్న దాన్ని ఎక్కడ గుడి కాడ చెప్పిన సార్. చెప్పిందా? గుడి కాడనే ఆమె అట్లా చెప్పలేదు సార్. నేను కూడా చెప్తా. ఆయన ఏం టార్చర్ పెట్టిండో నాకైతే తెలియదు సార్. నువ్వు అబద్ధాలు చెప్పకు. నేను చెప్తున్నా, నేను కూడా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా. నువ్వు వదులుతాయేమో కానీ ఆయన వదలని అంటుండు, ఆయన ఉండని అంటుండు, చచ్చిపోతా అంటున్నాడు. ఏం చేస్తారో ఇద్దరు కలిసి నాకు తెలియదు చూడు అని చెప్పింది సార్. కాదు, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నాన్న? నేను ఆయన కావాలనుకుంటున్నాను. రాడు నీకు అతను. నాకు ఏం లేకున్నా పర్వాలేదు సార్. నేను వాళ్ళ ఇంటికి ఫోను చేయను సార్. నాకు ఎప్పుడన్నా ఒకసారి వచ్చిపోతుంది సార్. నువ్వు భార్య కావు. నేను ఉండలేను సార్ ఆయన లేకుండా. భార్య కావు. నాకు నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు తెలుసు మాకు. లేదు సార్, నేను బ్లాక్ మెయిల్ చేయట్లేదు సార్. నువ్వు బెదిరిస్తున్నావు, చచ్చిపోతానని చెప్పావంట. ఆడ హాస్పిటల్ తాగిన డ్రామా ఆడేసి ఇక పోలీసులతో తాగేసిన సార్. ఆయన తిట్టినందుకు తాగేసిన ఒకసారి. నీ మూడు కోసం తాగమ్మా. నీ మూడు ఉన్నాడు, అది విడాకులైంది కదా సార్, చెప్పిన కదా. అది కూడా అయ్యింది సార్. ఆయన నన్ను ఎందుకు ఆమె కూడా చేసుకోమన్నా సార్. నాకు ఆమె కూడా చేసుకోమన్నా సార్. నాకు తెలియదు, నా లేదు సార్. అబద్ధం చెప్పాను సార్. చెల్లదు నాకు. నేను ఉండను సార్. అతను ప్రాణం పోయినా సార్ నీకు దక్కడు, గుర్తు. నేను ఉండను సార్. అతను ప్రాణం పోయినా నీకు దక్కడం. ఆయన ఎందుకు వచ్చిండు సార్? మరి వాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు వచ్చిండు? మరి నేను చేసుకుంటాను నమ్మినాకనే మాట్లాడే సార్. నీకు తెలీదా పెళ్ళం ఉందని? చెప్పిన పెండ్ల ముందు పెళ్ళం ఉందని తెలుసు సార్. ఎందుకు తొందరపడ్డావు? తెలుసు, నమ్మకం ఉన్నా సార్. ఎందుకు తొందరపడ్డా చెప్పు. ఏం కాదేమని నమ్ముకున్నా సార్. ఎందుకు తొందరపడ్డావు? వాళ్ళ ఆస్తికి ఆశపడలేదు సార్. నేను ఆమె మూడే కావాలి నీకు, వేరే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకుంటుంటే ఆమె మూడు ఎందుకు కావాలి నీకు చెప్పు. ఆమె మూడు ఎందుకు కావాల్సి వచ్చింది నీకు? ఆయన వచ్చి ఆమె జీవితం నాశనం చేద్దాం అనుకున్నావా? వాళ్ళు మంచిగానే ఉండే ఒక్కొక్కసారి నేనేం చేస్తలేను సార్. వద్దు, నీ సంబంధమే లేదు. నేను ఉండను సార్ ఆయన లేకపోతే.
ఏమని చేసుకో, నేను ఉండను సార్. నిన్ను ఇది నీ తెల్లనే తెల్లదు. వాళ్ళ ఆస్తి ఇది అడుగుతలేను, మోసం. నేనేం అడుగుతలేను నువ్వు సార్. ఆస్తి కాదు, నా ఇంటికాడనే ఉంటా నేను. అమ్మా నీకు అడిగే హక్కు లేదు. నన్ను చేసుకున్నాడు కదా సార్. మరి తప్పు నువ్వు బ్లాక్ మెయిల్ చేసావు, నువ్వు నేనేం బ్లాక్ మెయిల్ చేసావు, blackmail చేయలేను సార్. నువ్వు బెదిరించావు, నేనేం చేయలేను ఆయన సార్. చెల్లదు. ఫస్ట్ ఏం చెప్పలేదు అమ్మ సార్. నీకు నేను. పెళ్ళైంది కదా, అయ్యింది సార్, నువ్వు పోయి అయ్యింది. పోలీసులు అది కేసు పెట్టి, క్యాన్సల్ అయింది నువ్వు కదా సార్. పోలీసులు కేసు పెట్టి చెల్లుతేమో మెడబెట్టి నెడతారు బయటికి. నిన్ను ఒక భార్య ఉండగా, 3 పిల్లలు ఉండగా నువ్వు ఎలా చేసుకుంటావు? ఏం రౌడీ ఇస్తావు నీది? మరి ఏం లేదు సార్ అట్లాంటిది. మరి ఎందుకు చేసుకున్నావు? వేరే మౌన్ చేసుకోవచ్చు కదా, వేరే అబ్బాయిని. ఆయన రాకుంటే చేసుకుంటుంటే వేరే సార్. అబ్బాయి చేసుకుని ఆయన అయితే తెలియదని తెలుసుకొని భార్య ఉందని. చెప్పినాం సార్ మేము. మరి చెప్తే భార్య- కూడా వచ్చిండు సార్. అమ్మా నువ్వెంత మోసం చేస్తున్నావంటే, నేను మోసం భార్య- ఏం చేయట్లేదు సార్. ఒక మాట చెప్తా, భార్య ఉందని తెలిసిన తర్వాత నువ్వు చూసుకున్నావు, నేనేమంటారు? ఆయన నాకు కూడా మోసం చేసినట్లనే కదా సార్. మరి నీ తప్పుడానా? నేను ఆయన నమ్ముకున్నా సార్. నాకు ముందు ఇట్లా ఎందుకు అయిందని నమ్ముతావు? నమ్ముకున్నా సార్. వేరే వాడి మొగుడు ఎందుకు నమ్ముతావు? ఎట్లా నమ్ముతావు? ఏదో నీ సొంత మా- మొగుడు నువ్వు నేను నమ్మలేదు. వాళ్ళ ఇంటికి పోను అని అమ్మా, నమ్మిన నీ సార్. మొగుడు నువ్వు నమ్మలేదు, వేరే అమ్మాయి మొగుడు నమ్ముతావా? వాళ్ళ ఇంటికి పోను, వాళ్ళ ఆస్తికి ఇట్లా ఏం బేకలేదు, మా ఇంట్లోనే ఉంటా అని చేసుకున్నా సార్. అది నేను తప్పు నాన్న. వచ్చుకుంటా పోకుండా తప్పు. ఉంటాడు అని చేసుకున్నా అలా సార్. జరుగుద్దా? ఆయన ఒక మాట ఇచ్చినందుకే కదా ఒప్పుకుంటారా? సార్ నేను చేసుకున్నది. ఒక పెళ్ళ ఉండి 3 పిల్లలు, చక్క చిన్న పిల్లలు ఉంటే నీకు ఏటా? మాట్లాడే సార్. ఆమె కూడా రోజు ఫోన్ చేసి మాట్లాడుతుండే సార్. దేవుడు అబద్ధం, సాక్షి, దేవుడు అబద్ధం, సాక్షిగా సార్. అబద్ధం. అడుగుమాను ఆమెని. ఆ పిల్ల చెబుతుంది. ఆమె ఫోన్ ఆమె చేయలేదు కూడా ఫోన్ సార్. చేసి మాట్లాడుతుండే సార్. నువ్వు చేయలేదు అక్కడ, పిల్ల నిజం చెప్పు. చెప్తుంది. నిజం చెప్పు, నీ నువ్వు పిల్లలు మర్యాదగా ఎవరైతే నిజం చెప్పు. మాట్లాడలేదా నాకు? నువ్వు రోజు ఫోన్ చేసి రోజు ఫోన్ చేసి మాట్లాడలేదు. అసలు నేను చెయ్యలేను, నీవు చేసిన మాటలు మాట్లాడద్దు. దేవుడు నువ్వు సాక్షి చేసిన చెప్పు. పిల్లలు ఉన్నారు, ఆ ఆయన పిల్ల కూడా పెళ్ళికి వచ్చింది, ఆ పిల్ల పిల్లల చిన్నగా సాక్షి లేదు. చెప్తుంది నీవు. నువ్వు పండ్లు రాలగొడతావు. నీవే రోజు చేసి ఫోన్ మాట్లాడడం అంతే. మాట్లాడలేవు. నాకు ఎందుకు ఇది ఆమె చేస్తున్నావు? ఒక రోజు చేసింది సార్. చేసి నీ ఎందుకు ఈ అమ్మాయి? చేస్తున్నావు? ఆ. చేసి ఆమెనే చేసింది సార్. మా అమ్మ లేదని చెప్పిన సార్ నేను. ఎప్పుడు అది మొన్న నిన్న లేదు, మొన్న ఆ. మొన్న రోజు ఆ, ఏముంది? ఈడికి వచ్చే రోజు మీ మమ్మీకి అంటానన్నా సార్. లేదా అంటే అంటానన్నా సార్. అంటానంటే ఉన్నదమ్మ ఇయ్యి అని నాకు గంట సేపు మాట్లాడ్డా సార్. ఒక నిమిషము మాట్లాడి మా అమ్మ బయటికి వెళ్ళి వచ్చింది సార్. బయటికి వెళ్ళి వచ్చి మాట్లాడింది. మాట్లాడితే నాకు ఏదో ఒకటి ఇయ్యండి అని మాట్లాడ్డా సార్. సువర్ణ, మాట చెప్తా విను. సువర్ణ, నీకు బ్రదర్లా చెప్తున్నా, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పాపం, నువ్వు చేస్తుంది మోసం, నువ్వు చేస్తుంది దుర్మార్గం, నువ్వు కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. తప్పుకో, నీ జీవితం బాగుంటది. నువ్వు తొందరపడ్డావా నువ్వే నాశనం అవుతావు, నీకేది దక్కదు. ఆమె భర్త దక్కడు, వాళ్ళ ఆస్తి దక్కదు, ఏమీ దక్కదు, అట్లా అనుకోలేదు సార్. వాళ్ళు మంచిగా ఉండుకోవాలి. ఏమీ దక్కదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి దక్కడు, పోకపోతే సార్ రాడు, చేసుకున్నా నేను అక్కడ అట్లా ఇక్కడ ఇట్లా రాడు, ఎక్కడ వస్తారు మరి. రాడు. డాక్టర్ గారు, లాయర్ గారు, మీరు ఒకసారి రావాలి. డాక్టర్ గారు, మేడం, మీరేం జరిగిందో విన్నారు. నేను చాలా కేసులు చూశాను. నేను అంటే పేపర్లో చూస్తుంటాను, టీవీలో వస్తుంటాయి, కోర్టులో ఏం జరుగుతాయి కూడా చూస్తూ ఉంటాను. మన బతుకు జట్కా బండ్లు చూశాను. కానీ ఏమమ్మా, ఆ అమ్మాయికి పెళ్ళయింది, 3 బిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళ భర్త తప్పు చేశాడు, నువ్వు తప్పు చేశావు, నువ్వు వదిలి వెళ్ళిపో అని అమ్మాయినంటే ఎట్టి పరిస్థితుల్లో అతను వదలను సార్ నేను. అంటే భార్య కంటే ఎక్కువ హోదాగా మాట్లాడుతుంది. అంటే ఏ లెవెల్లో ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుందో మీరు అంచనాకి రండి. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి పెళ్ళయింది, భర్త ఉన్నాడు లక్ష్మప్ప, భర్త 3 ఏళ్ళు కాపురం చేసింది. ఏమైందో మనకు తెలియదు. కనుక లారీ డ్రైవరు అంజలయ్య మగవాడు, 3 బిడ్డలు కన్నాడు, చెప్పాడు నా భార్య ఉందని చెప్పాడు. ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకున్నా నాకే కావాలట. ఇది తప్పమ్మా అని చెప్పా. ఇందులో సార్, అంజలయ్య నిజంగా పెళ్లి చేసుకున్నాడా లేదా, అంజలయ్య నిజంగా అమ్మాయిని ప్రేమించాడా లేదా, లేకపోతే అంజలయ్యని ఈ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తే గతి లేక పెళ్లి చేసుకున్నాడా, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనుకో, నాకు ఈ అమ్మాయి కావాలి, పెళ్ళాం పెట్టి వద్దున్నాడు అనుకోండి సార్, మనం ఏం చేయలేం, కోర్టుకి వెళ్ళమని చెబుతాం. ఇక్కడ మంచి చేస్తాం, చెడు చెయ్యం. అంజలిని పిలుద్దాం, అంజలి నీకు ఈ అమ్మాయి కావాలా, తీసుకెళ్ళిపో, మీరు అడిగే హక్కులేదు ఇక, అంతే.
అది నేను అంజలితో మాడతా. నాకు నా పిల్లలకి నా భర్త కావాలి సార్. నేను అమ్మా. అమ్మా 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 అమ్మా, నువ్వు ఒక్క లే నిమిషం అట్లా. అమ్మా. ఒక్క అలా కదమ్మా, చూడు కూర్చో. నువ్వు కూర్చో చెప్తా. అమ్మా, ఒకసారి ఇదిగో నీకు మాట చెప్పమంటావా? నీ భర్తకి కూడా చెప్తే గుర్తుపెట్టుకో, నీ భర్తకి అంజలికి నీ కూతుళ్ళ మీనా నీ కొడుకు మీనా నీ మీనా 1% ప్రేమ ఉన్నా నీ ఎమ్మడు వస్తాడు. మీ ముగ్గురి మీద ఏమాత్రం ప్రేమ లేకపోయినా ఆమెతో వెళ్ళిపోతాడు. దీనికి మాటలు, తిట్లు, బెదిరింపులు, బ్లాక్మెయిల్స్ ఉండవు, తినట్టాలు ఉండవు. చిన్నపిల్లలు కాదు. అడుగుతా అంజలిని పిలిచి, నీకు నలుగురు కావాలా ఆమె కావాలా అడుగుతా. నీ ముందు అడుగుతా. నీ భర్తలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా నీతో వస్తాడు. నిజాయితీ లేదనుకో ఆమె తెలిపోతాడు. అలాంటి వాడు నీకెందుకు అలాంటి ఎదవా? ఎందుకు అలాంటి ఎదవ నీకు? కావాలి సార్ నాకు. అక్కర్లా నీకు. అంజలయ్య రా. అంజలయ్య ఆడ కూర్చో. ఆడే కూర్చోను. నీకెందుకు తెలుసు ఆడ కూర్చోబెట్టాను? ఆ సీట్లో కూర్చుంటే నిజాలు మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి. అది ఎలాంటి నిజాయితీ నీ ఇష్టం. ఇక మనసు చంపుకోకుండా, భయపడకుండా, బెదిరిపోకుండా, బ్లాక్మెయిల్ లొంగకుండా నేను కొన్ని క్వశ్చన్లు వేస్తా, నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఈ అమ్మాయి అంటుంది నన్ను చేసుకున్నాడు, నాకే కావాలడు. నీ భార్య గురించి నువ్వు చూస్తున్నావు, నీ ముగ్గురు పిల్లల గురించి నువ్వు చూస్తున్నావు. ఆ కూతురు ఏడుస్తుంది, ఆ కూతురు ఏడుస్తుంది, ఆ పిల్లడు నీ వెంకట చూస్తున్నాడు డాడీ డాడీ అని. నువ్వు చేసిన తప్పు దిద్దుకొని నాకు నా భార్య, నా ముగ్గురు బిడ్డలు కావాలంటావా? నా భార్య వద్దు, ముగ్గురు బిడ్డలు వద్దు, నాకు ఈ అమ్మాయితో అక్కడ సంబంధం అని పెట్టుకుంటానంటావా? ఏది కావాలి నీకు? భార్య పిల్లలు కావాలి కదా సార్. నీకు భార్య పిల్లలే కావాలి, కావాలి సార్. ఇంకెవరు వద్దు. చేసింది పొరపాటు, ఇంకెప్పుడు తప్పు చేయవు. ఆమె ముఖం చూడవు. ఏం చెప్తావు నువ్వు చెప్పమ్మా. ఏం చెప్తావు నువ్వు చెప్పు. నాకు కావాలి సార్. ఆయన నువ్వు కూర్చోడా? కావాలి సార్. కూర్చోమండి, నేను వస్తాను, దగ్గరికి వస్తా. కూర్చో. నాకు కావాలి సార్. మీకు కాలు అటు మొక్కుతా సార్. నాన్న. నేను ఇన్ని రోజులు తప్పు చేసినానేమో ఇప్పుడు ఏం నేను చేయను ఏం సార్. తప్పు వాళ్ళ ఇంటికి చేసింటే నీకు? వెళ్ళను నువ్వు ఆగు, నేను. నువ్వు ఆగు, నువ్వు ఆగు, నువ్వు ఆగు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన సార్ ఇప్పటి నుంచి వెళ్ళను. వాళ్ళది ఏం వద్దు నాకు. మా ఇంటికాడనే ఉంటుంది సార్. ఆయన ఎప్పుడన్నా ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చిపోతే సార్ అంతే. నేను వాళ్ళని వదిలిపెట్టమని అంటలేను సార్. వాళ్ళు ఉండుకోక నేను మా పుట్టింట్లో ఉంటా. ఎప్పుడన్నా రాకోక ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఆయన ఇష్టం. ఆయన నమ్ముకొని వచ్చిన సార్. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇంట్లోకి వద్దంటారు సార్. ఆయన నమ్ముకొని ఆయన అంటే ఇంత దూరం వచ్చిన సార్. మా వాళ్ళు కూడా నువ్వు పోయినావు అక్కడనేవో మాకు అవసరం లేదు అంటున్నారు, అందుకే రాలేదు సార్. ఇప్పుడు ఎక్కడికి పోవాలని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఇది పెళ్లి ముందు తెలియదా? ఆల్రెడీ పెళ్ళా ఉంది, బిడ్డలు ఉంది, ఏదో రోజు ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ బిడ్డలు చిన్నపిల్లలు, ఆ భార్య ఉంది, ఆమె కూడా చిన్నపిల్ల, 30 ఏళ్ళు కూడా ఆ భార్యకి లేవు. వాళ్ళు వస్తారు, అతని మెడ చుట్టుకుంటా తెలియదా? తెలియకనే చేసుకున్నా సార్. ఇక నువ్వు తెలవజేసి అనుభవించు నువ్వు. అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? ఒక మగాడికి 2 పెళ్ళాలు అంటగట్టమంటావా? వాడికి 2 పెళ్ళాలకు ఓకే చేసి పంపించమంటావా? నీతో తిరిగాడు కాబట్టి, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి ఆ పిల్లలతో పాటు నేను కూడా జాయిన్ చేసుకోమంటా, ఫ్యామిలీ మెంబర్ లాగా. దేవుని సార్ ఆయన చేసుకున్న దేవుని ముందరనే చేసుకున్నాడు. ఎవడు ముందేనా? ఆయన వాడు అలాగే చేసుకుంటాడు మరి. చేసుకోలేదా? టాయిలెట్ లో చేసుకుంటాడా? సార్ ఆయన నమ్ముకున్నా. టాయిలెట్ లో చేసుకుంటాడా? బ్రిడ్జ్ కింద చేసుకుంటాడా? గుళ్ళో చేసుకుంటారు మోసం పెళ్ళిళ్ళు. మరి ఎక్కడ పోతారు ఇప్పుడు? నేను ఎక్కడ పోదు మరి? మా వాళ్ళు వద్దంటే ఆయన వద్దంటే ఎక్కడ పోదు మరి? నేను అమ్మా నీకు మాట చెప్పానా? తప్పు నువ్వు చేసి నేను ఎక్కడ పోవాలంటావేంటి? తప్పు నువ్వు చేసి నేను ఎక్కడ పోవాలంటావేంటి? ఆ ముగ్గురు పిల్లలు నీకు తెలుసు కదా, తెలుసు సార్. వాళ్ళు ఉండాలని తెలుసు కదా, తెలుసు సార్. భార్య ఉందని తెలుసు కదా. నీకే నువ్వు తీసుకొని ఇప్పుడు నాకు వాటా ఇవ్వమంటావేంటి? ఏదైనా పొలం అనుకున్నావా, ఆస్తి అనుకున్నావా, డబ్బులు అనుకున్నావా? ఆయనకేం ఆశపడి చేసుకోలేను సార్. అట్లా ఆస్తి ఇట్లా ఆశపడి ఆయనంటే ఇష్టమే కదా నీకు? ఇష్టమే సార్. ఆ ఇష్టాన్ని త్యాగంగా మార్చుకొని నీ ఇంటికి వెళ్ళిపో. సార్ నా ఇంటికాడ ఇల్లు గిట్ల ఏం లేదు సార్. నాకు ఎవరు నీకు ఎలాంటి హక్కు లేదు నాన్న. నాకు ఏమన్నా చేయండి సార్. నువ్వు ఏమన్నా చెయ్యి, ఇట్లాంటి పిచ్చి పనులు మేము చెయ్యం. నేను పోను సార్. అది వేరే ఉన్నాయి చేసుకోపో, ఇలాంటి పిచ్చి పనులు మేము చెయ్యం. ఏమన్నా చేసుకో. నువ్వేమన్నా చెయ్యి, నీకు చెల్లదు. పోను సార్. అతను గనక పోలీస్ కేసు పెట్టాడు, నువ్వు జైల్లో ఉంటావు. పంపించుకో. వాళ్ళ పిల్లల్లో కేసు పెడితే నువ్వు జైల్లో ఉంటావు. సార్ ఉంటా. పంపించుకోక వాళ్ళు. అమ్మా నువ్వు ఎన్ని ముందుకేసినా నేను నాన్న ఉండను సార్. అతను నీ వాడు కాదు. ఆయన లేనిది నేను ఉండను సార్. నువ్వేమన్నా చేసుకో, నేను ఉండను. నువ్వేమన్నా తప్పలే, నువ్వేమన్నా చేసుకో. నువ్వు తెలియక చేసుకున్నావు అనుకున్నానా మేము నీ సపోర్ట్ చేసేవాళ్ళం. నువ్వు తెలిసి కావాలని చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళావు, కావాలని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాను చేసావు. సార్? నైట్ టైం 11 o'clock వెళ్ళావు,
వాళ్ళ ఇంట్లో బెదిరించి తింటూ తీసుకొచ్చుకున్నావు. నైట్ టైం ఇట్లా ఏం వెళ్ళలేదు సార్. నేను ఎన్నిసార్లు వెళ్ళావు నైట్ టైం? 2 మాటలు వెళ్ళినా సార్. ఎందుకు వెళ్ళావు? ఆయన ఇట్లా ఎందుకు వెళ్ళావు? కొంచెం కోపంతో వెళ్ళలేదు సార్. ఎందుకు వాళ్ళ కోపం? ఇంటికి కూడా పోలేను, బయట కోపం వెళ్ళావు? ఆయన ఫోన్ లో అది మాట్లాడితే రావా అని వెళ్ళిన సార్. వెళ్ళలేదు. నీకే హక్కు ఉంది? ఏ హక్కు నా ఉంది? భర్త అనుకొని పోయిన సార్. నీ భర్త ఎలా అవుతాడు? ఆమె అవుతుంది ఇప్పుడు. ఆమె అవుద్ది. ఆమె కూడా భారీగానే సార్. ఇద్దరు భార్యలు ఉంటారు ఊరికి. చూసుకోవచ్చా ఇష్టం వచ్చినట్టు? నువ్వు కూడా ఇంకొక అబ్బాయి చూసుకుంటా. చూసుకో మరి ఇంకొక అబ్బాయిని. మరి ఒకడికి 2 పెళ్ళాలు ఉన్నప్పుడు ఉదానికి 2 మొగుళ్ళు తప్పే ఉంది. డ్రామా ఆడుతున్నారా? ఇష్టం వచ్చి డ్రామా ఆడి బ్లాక్ మెయిల్ చేసి 3 బిడ్డలు తండ్రిని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి బుద్ధి ఉండాలి కొంచెం అన్నా. ఇది కుదరదు మేడం. డాక్టర్ గారు సార్, ఇది నా అభిప్రాయం. డాక్టర్ గారు సార్ మీరు నిర్ణయించండి. లలితని వాళ్ళ పిల్లల్ని చూస్తూ ఉంటుంటే ఇందాకటి నుంచి మనసు చాలా బాధ కలుగుతుంది సార్. ఎందుకంటే అసలు ఇక్కడ ఎవరిది తప్పు అనేటటువంటి ప్రశ్నకి సమాధానం దొరక్క వాళ్ళు అలా ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. నెంబర్ 2 ఏంటంటే ఒక ఫిక్సేషన్, అంటే ఒక విధమైనటువంటి అంటే చాలా అనిపించింది. లలిత చాలా అనిపించింది, తనతో పాటు తన పిల్లలు అనిపించారు అనేటటువంటి అంశాన్ని మనం అందరూ ఇక్కడ చూస్తున్నాం, అందరూ అంగీకరిస్తున్నాం. దాంట్లో ఎటువంటి డోకా లేదు. కానీ ఏంటంటే ఒక ఫిక్స్డ్ బిలీఫ్, అంటే ఒక ఆలోచన. ఏంటి ఆ ఫిక్స్డ్ బిలీఫ్ అంటే కనుక, నాకు 3 పిల్లలు ఉన్నారు, ఈ 3 పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటైపోతుంది, నా భవిష్యత్తు ఏమైపోతుంది, అంతా ఆగమ్యగోచరం అయిపోయింది. ఈ భవిష్యత్తును కాపాడగలిగేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే కనుక నా భర్త. అంటే ఇది ఫిక్సేషన్. అంటే ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి ఆడవాళ్ళకి నేను అనుకోవటం ఒక తప్పుడు ఫిక్సేషన్, ఒక ఫాల్స్ బిలీఫ్. ఇటువంటి సైకాలజీ అన్నది ఎందుకు నేను ప్రమాదం అని అంటున్నానంటే సార్, ఈ అమ్మాయి అనుభవించకూడనటువంటి వయసులో అనుభవించింది. మానసికంగా ఇరిగిపోతున్నటువంటి పిల్లల్ని నిలబెట్టగలిగేటటువంటి సత్తా ఒక స్త్రీకి ఉంటుంది. అంటే తండ్రి పాత్ర, తల్లి పాత్ర ఈ 2 పోషించగలిగేటటువంటి సత్తా ఒక స్త్రీకి ఉంటుంది. నువ్వు ఈ రోజు సార్ ముందు ఇలా ఏడుస్తున్నావని అనుకోవట్లేదమ్మా. 24/7 24 గంటలు వారానికి 7 రోజులు నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటావు. అంటే నువ్వు ఏడవటం వెనకతల ఖచ్చితంగా ఒక భయంకరమైనటువంటి కారణం ఉంది. ఎందుకంటే నీ భవిష్యత్తు ఆగమ్య గోచరం. కానీ నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, ఇందాక నీ పాప పెద్దమ్మాయిని చూస్తుంటే 12 సంవత్సరాలు సార్ అమ్మాయికి. 12, 13 మధ్యన ఉండేటటువంటి వయసు. అవును. కానీ ఎవరైనా కూడా ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయికి 12 సంవత్సరాలు ఏంటి, ఈ అమ్మాయికి 7 సంవత్సరాలు అనుకుంటా. అంటే ఎదుగుదల కూడా వాళ్ళకి మానసికమైనటువంటి పరివర్తన అనేటటువంటిది పిల్లల్లో రాకపోతే, మానసిక దృఢత్వం అన్నది పిల్లలు లేకపోతే కనుక శారీరకంగా వాళ్ళ ఎదుగుదల కూడా ఇలాగే లోపించబడుతుంది. ఇతను చేసింది తప్పు పనే. కానీ ఈ తల్లి ఇలా కంటిన్యూస్గా ఏడవటం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ అన్నది చచ్చిపోతుందమ్మా. అంటే వాళ్ళకి ఒక ధైర్యం అన్నది చచ్చిపోతుంది, నమ్మకం అన్నది పోతుంది. నీ పిల్లల్ని కాపాడుకోవటం, వాళ్ళ మానసిక పరిస్థితిని కాపాడుకోవటం, ముఖ్యంగా వాళ్ళ మీద వాళ్ళకు ఉండేటటువంటి నమ్మకాన్ని కాపాడటం చాలా ఇంపార్టెంట్. కానీ ఏంటంటే ఇందాక నీ కూతురు అలా ఏడుస్తుంటుంటే నాకు అనిపించింది, ఎందుకమ్మా ఈ అమ్మాయి ఈ స్థాయికి ఎందుకు మానసికంగా విరిగిపోయింది, ఏం పరిగెడుతుంది ఈ అమ్మాయి మనసులో అని చెప్పి ఇందాక నుంచి ఆ పాపను చూసి నేను విశ్లేషిస్తాను. నాకేం అర్థమైందో తెలుసమ్మా, ప్రతిసారి ఇతను ఈ అంజయ్ గారు వచ్చి నీ మీదొట్టు అని వాగ్దానం చేసినప్పుడల్లా ఆ పిల్లలకి సంతోషపడాలో లేదంటే ఈ రాక్షసి వచ్చి మీద పడతాదో అని భయపడాలో అని చెప్పి వణికిపోవటం వల్ల వాళ్ళు ఇలా ఏడుస్తున్నారు ఈరోజు. ఒకప్పుడు ఇతనే అది డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటే కనుక ఈ పిల్లలు ఈ రోజు అలా ఏడ్చుండేవారు కాదు. వస్తాడు నాన్న వచ్చాడు, అమ్మో వస్తుందేమో అనేటటువంటి భయంతో ఆ పిల్లలు ఆ భయభ్రాంతులై బతుకుతున్నారు. ఈరోజు సువర్ణ చాలా సులభంగా మాట్లాడుతుంది, లేదు సార్ 2 రాత్రులే వెళ్ళాను. చాలమ్మా, 2 రాత్రులు చాలు. నువ్వు ప్రవర్తించేటటువంటి తీరు, నువ్వు ఆ పిల్లల్ని భయపెట్టేటటువంటి విధానం, పద్ధతి చూస్తుంటే కనుక బహుశా 2 రాత్రులు అక్కర్లేదు. నీ విశ్వరూపం చూడటానికి బహుశా 1 రాత్రి ఇచ్చినా కూడా వాళ్ళకి చాలు, వాళ్ళ జీవితాంతం మెంటల్ పేషెంట్స్ అయిపోతాను. అంటే ఆ విధంగా ఆ పిల్లల్ని పరిస్థితుల్ని నువ్వు షేక్ చేసేసావు. వాళ్ళకి ఒక దిక్కు మొక్కు లేనటువంటి పద్ధతిని క్రియేట్ చేస్తావు. జీవితం అంటేనే భయం కలిగించేటటువంటి విధంగా వాళ్ళ మనసుల్ని కంప్లీట్గా విరగొట్టేస్తావు. ఇందాక అంజయ్ని చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది, అంటే అనిపిస్తుంది సార్. ఇందాక మీరు ఒక చాలా మంచి మాట అన్నారు, ప్రేమిస్తున్నాడా ప్రేమించట్లేదా.
ఎవరిని? సువర్ణ గారు. నేనేమంటానంటే స్టార్టింగ్ లో ప్రేమించాడు, ఇప్పుడు భయంతో ప్రేమిస్తున్నాడు. నెంబర్ 2 ఏంటంటే సార్, నిజాయితీ, నమ్మక ద్రోహం, ఇవి కూడా మీరే అన్నారు. అంటే ఎక్కడ నిజాయితీగా ఉన్నట్టు అంటే ఇక్కడ చాలా చక్కటి క్యారెక్టరైజేషన్ చేశాడు. అంటే ఏ విధంగా అంటే కనుక అక్కడ నిజాయితీ చూపెట్టాడు స్టార్టింగ్ లో నాకు. ఎందుకంటే ఈ గుట్టు ఎప్పటికైనా తెలుస్తుంది, ఇది దాచేటటువంటి గుట్టు కాదు. సో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు అని చెప్పి తన నిజాయితీ నిరూపించుకునేటటువంటి పద్ధతిలో ఆ అమ్మాయికి మొత్తం అంతా నిజాయితీ చూపెట్టాడు. ఆ నిజాయితీ అక్కడ చూపెట్టాడు, కానీ ఇమీడియట్ గా చేసినటువంటిది ఏంటి అంశం, ఇక్కడ నమ్మక ద్రోహం అన్నది చేసి. నెంబర్ 3 ఆస్పెక్ట్ నేను అంజయ్ గురించి మాట్లాడేది ఏంటంటే 3 అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి భరించటం, బెదిరించటం, బాధపడటం. భరించటం అంటే అమ్మ ఆవిడ్ని భరించలేకపోతున్నాను సార్, భరించలేకే అక్కడ పారిపోయాను అనేటట్టు. సో భరించలేక, లలితను భరించలేక సువర్ణ దగ్గరికి వెళ్ళాడా, లేదా సువర్ణ బెదిరించటం వల్ల సువర్ణ దగ్గరికి వెళ్ళాడా? అంతే. నెంబర్ 3 ఏంటంటే ఈ రోజు మీ సమక్షంలో అరే నా పిల్లలు నలిగిపోతున్నారు అయ్యో అనేటటువంటి బాధతో ఈరోజు సువర్ణ వద్దనుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే అంతా కూడా ఇక్కడ ఎన్ని ప్రామిసులు చేసినా కూడా, ఎన్ని విధాలుగా ఎంతమంది మేము వాగ్దానాలు చేసినా కూడా, ద బ్యాటిల్ ఈజ్ బిట్వీన్ బెదిరించడం అండ్ బాధపడటం. ఇందాక ఆ పిల్లలు బాధపడుతున్నటువంటి పద్ధతి, ఈ అమ్మాయి బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే కనుక బహుశా కషాయవాడు కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తాయి. అంత స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఏమంటున్నావు అంటే కనుక ఈ అమ్మాయి లోపాలనే వేలెత్తి చూపెడుతున్నావు, ఈ అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది అని అంటున్నావు. తర్వాతే ఆ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకోబోయింది కాబట్టి భయపడి అక్కడికి వెళ్ళాను అన్నది. ఇప్పుడు ఈ రోజు ఈ తట్టి మీద ఈ పవిత్రమైనటువంటి స్థానంలో మనకి కావలసినటువంటి ఇదేంటంటే కనుక చూసేటటువంటి ప్రేక్షకులకు అందరికీ కావాల్సింది ఏంటంటే అంజయ్ గారు, వాగ్దానాలు నిలబడతాయా నిలబడవా? ఆ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే కనుక ఎక్కడ తగ్గేటట్లేదు. అది ఒక విచిత్రమైనటువంటి, ఒక భిన్నమైనటువంటి క్యారెక్టరైజేషన్. మొండితనం, ఫైటింగ్. ఆ ఫైటింగ్ కూడా ఏంటంటే ఆ అమ్మాయికి అర్థం కాంది పిచ్చి అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయికి అందరికీ బహుశా నేను చూడలేదు కానమ్మా, అందరు చెప్పి నీకు కలిసిపోయారమ్మా. అంటే నాకేమనిపిస్తుంది అంటే యు ఆర్ ఫైటింగ్ ఎట్ ద రాంగ్ ప్లేస్ అండ్ ద రాంగ్ కాజ్. అంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఒక స్త్రీగా యుద్ధం చేస్తున్నావు, కానీ దేని గురించి యుద్ధం చేస్తున్నావు? ఒక తప్పుడు కారణంకి యుద్ధం చేస్తున్నావు, ఒక తప్పుడు ప్రయత్నం గురించి నువ్వు యుద్ధం చేస్తావు. నువ్వు యుద్ధం చేయవలసింది దేని గురించి తెలుసా? మొదట భర్త దగ్గర నీ భర్తను దక్కించుకునేటటువంటి ప్రయత్నాలను నువ్వు యుద్ధం చేస్తుంటే కనుక ఈ రోజు ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితి నీకు ఉండేది కాదు. నీ తల్లిదండ్రుల మాట ఎందుకు నువ్వు వినలేదు అనేటటువంటిది బహుశా నీకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే కనుక బహుశా నీ దారి నువ్వు చూసుకుని ఈ రోజు ఏ గొడవ లేకుండా ఇక్కడి నుంచి నిష్క్రమించి ఈ మొండి వైఖరిని మానేస్తావు. కానీ నువ్వు అలాగే ఏం చేయాలని అనుకోలే. ఎందుకు అంటే కనుక ఈ మనిషిలో ఉండేటటువంటి లోపం, ఈ మనిషిలో ఉండేటటువంటి వీక్నెస్ నీ స్వార్థానికి నువ్వు వాడుకున్నావు. నీ అసలు సిసలైనటువంటి విశ్వరూపం, నీ రాక్షసత్వం, నీ మొండితనం, నీ బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ తర్వాత తెలిసింది. అందుగురించి నేను అన్నాను కదా ఇందాక, బెదిరించటం వల్ల ప్రేమ, భయపడటం వల్ల ప్రేమే కానీ అసలు సిసలైనటువంటి ప్రేమ కాదు. ఫైనల్గా నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఈరోజు మనం వీళ్ళ 5గురిని మనం అందరూ హ్యాపీగా చూడాలనేటటువంటి కోరిక ఉంది. ఈ అమ్మాయిని పంపించాలి, కానీ అమ్మ నువ్వు నిష్క్రమించమ్మా, నువ్వు నిష్క్రమించు, నీ దారి నువ్వు చూసుకొని నువ్వు వెళ్ళిపో అమ్మా, ఇక్కడ ఉండద్దు, ఇది మంచిది కాదని మనం ఎంత చెప్పినా కూడా ఆ అమ్మాయి కంటతడి వచ్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా ఇందాక తను అన్నటువంటిది మాట నమ్ముకుని వచ్చాను అనేటటువంటి మాట బట్టి తన కన్నీళ్ళు చుక్కలు వస్తున్నాయి. ఇప్పుడు తనకి మనం అవగాహన అనేటటువంటిది చేయాలి సార్. అంటే ఒక విధమైనటువంటి కౌన్సిలింగ్ చేయాలి ఈ అమ్మాయికి. ఎందుకంటే ఇది కూడా ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక శాడిజంలోకి వస్తుంది. ఇది ఆ అమ్మాయికి తెలియట్లేదు. ఈ అమ్మాయి మనస్తత్వాన్ని మనం మారుద్దాం ఒక కౌన్సిలింగ్ ద్వారా. తనలో కూడా ఒక సున్నితమైనటువంటి మానవత్వం ఉంది అనేటటువంటి పద్ధతిలో మనం తనని బ్రష్ చేసి కౌన్సిల్ చేసి తన జీవితం తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకో కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండేటటువంటి పద్ధతిలో మనం కౌన్సిలింగ్ చేస్తే తన భవిష్యత్తు, తన జీవితం తను చూసుకుంటుంది. వీళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా, ఆ పిల్లలకి భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం లేకుండా సంతోషంగా ఉంటారని నా అభిప్రాయం. అమ్మా మన ఆంటీని బతిలాడతావా? ఆంటీ ప్లీజ్ మా డాడీని వదిలేయమని చెప్పు. ఆంటీ ప్లీజ్ మా డాడీని దగ్గరికి వెళ్ళు. వదిలే, నీ కాళ్ళు మొక్తా ఆంటీ. నీ కాళ్ళు మొక్తా మా డాడీని వదిలే. నేను ఉండనులే, మీ జీవితంలో నేను ఉండను, నేను వెళ్ళిపోతానులే. ప్లీజ్ ఆంటీ మమ్మల్ని ఏర్పించ
పంపించకు. కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా నేను ఎప్పుడు ఏడిపించలేదు మిమ్మల్ని. మీ అమ్మ చెప్పింది కాబట్టి మీరు ఇంకా ఒకటి చెప్తుండ్రు పాప. నేను మిమ్మల్ని నేను అలాంటి దాన్ని కాదు. గొడవ చేయలేదు. మీ నాన్నని బయటికి వెళ్ళి పిలిస్తే మీరు మీ అమ్మ మీరు వచ్చి నన్ను కొట్టి చేసి మీ నాన్న ఎంట పంపించిండు. మీ ఇంట్లోకి ఎప్పుడు రాలేదు. రమ్మన్నా నువ్వు ఎప్పుడు నువ్వు మాట్లాడిన దానికి నేనే వచ్చిన రాలేదు అంటే నేను రమ్మన్నా నువ్వు రమ్మని లేవు. ఎందుకు వచ్చిన నేను కోపంతో వస్తే నేను మీ ఇంటికి కూడా రాలేను. మీ ఇంటికి కూడా రాలేను. బయట నిలబడి వేరే పిల్లల్ని పంపిస్తే నువ్వు రాలేవు. వాళ్ళని పంపించి కొట్టించినావు. కొట్టిస్తే ఏమన్నా అవుతుందేమో అని భయపడి వాళ్ళే తోలుకొని పో అని చెప్పి తోలిచ్చిండ్రు. నేను ఎప్పుడు నువ్వు వచ్చిన దగ్గర కాదని కూడా అనలేదు. నేను రాత్రిలో ఎవరినో మా నాన్న దోస్తుని పిల్లగాన్ని పంపించిండు. ఈ అమ్మ లారీ కాడ నిలబడి ఎవరినో పంపించి లారీ కాడ దోస్తులు ఉన్నారు రానంటారా అని అన్నది. ఈ అమ్మాయి ఉండే అక్కడ. ఇంటికి పోతే గొడవ అవుతుందని అట్లా అన్న రమ్మను మాట్లాడి ఏం చెప్తాడని మాట్లాడే పోతామని రమ్మన్నా. ఎవరిని తీసుకురాలేదు. వాళ్ళ దోస్తు పంపించింది. మా ఇంటికి రావద్దు మా డాడీని వదిలే అంటే నీకు కాళ్ళు కాళ్ళు ఇట్లా మొక్కుతాను చెప్పకు. నాకు అవసరం లేదు ఉండు. వద్దు చేస్తున్నా. ప్రామిస్ చేయి పెట్టమ్మా, చేయి పెట్టు. రాను రానంటున్నా. మీ డాడీని తీసుకెళ్ళు. మేడం మీరే చెప్పాలి. ఇప్పుడు ఇది సార్ ఒక తప్పుడు పనికి పెళ్లి అనే ఒక ట్యాగ్ పెట్టుకొని నేను పెళ్లి చేసుకున్నాను కదా నాకు హక్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడే వైనం లాగానే ఉంది. ఒకటమ్మా మీరు ఇందాక కూడా ఒక మాట ఏమని చెప్పారు, నాకు ఇష్టం లేదు నేను బలవంతంగానే పెళ్లి చేసుకున్నారు అని. కరెక్ట్ కదా, మిమ్మల్ని బలవంతంగానే చేసుకుంది ఆవిడ. పెళ్లి ఎందుకు చేసుకుంటుంది? మీకు ఇష్టం లేదు, కాళ్ళు చేతులు కట్టేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు అంతే కదా. వద్దన్నా నేను వద్దానికి అంటే కూడా దానికి వాళ్ళు తోలుకొని పోయారు. అదే మేము సరే తోలుకొని పోయినందుకు ఇట్లా షాల్ వేసుకుంటారు, తోలుకొని పోయినందుకు ఇట్లా బొట్టు పెట్టుకుంటారు, తోలుకొని పోయినందుకు ఇట్లా చేతులకు కట్టుకుంటారు. అవునా? చెప్పే ముందు ఆధారాలు ఉన్నాయో లేదో అని కూడా చెప్పాలి సార్. ఎంత నీచంగా ఆయన బిహేవ్ చేశాడంటే, 3 పిల్లలు ఉండి నా తర్వాత ఎంత కొత్త పెళ్లి కొడుకులాగా నువ్వు తయారయ్యే ముస్తాబై అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఏంటి తర్వాత అంటే పెళ్లి ఒకసారి చేసుకుంటారు, ఫోటోలు ఒకసారి దిగుతారా మీరు? పెళ్లి ఒకసారి చేసుకుంటారు, ఫోటోలు ఒకసారి దిగుతారా? పెళ్లి ఫోటోలు చూసే మాట్లాడుతున్నారు. మీ పెళ్లి ఫోటోల్లోనే శాల్వాలు ఉన్నాయి, మీ పెళ్లి ఫోటోల్లోనే అవి ఉన్నాయి, మొత్తం ఉన్నాయి చూడండి. అమ్మ లలిత, ఒక్కటి మాత్రం ఇప్పుడు లా తెలిసిన వాళ్ళం కనుక ఒక్కటి మాత్రం చెప్పాలి సార్. మరి నువ్వు తెలిసి ఈ తప్పును ఎంకరేజ్ చేస్తావా లేదు అని అంటూ ఇక్కడతోటి ఇది ఆపేసి ఒక పరిష్కారం ఎత్తుకుంటావా అనేది ఒక పెద్ద సమస్య. ప్రతిసారి కూడా నీకు తప్పు తెలిసిన తర్వాత నువ్వు కేసు ఎందుకు వేయలేదమ్మా అని చెప్పి మేము అడుగుతాం. అడిగినప్పుడు నువ్వు ఇందాక ఒక మాట ఏమని చెప్పావు సార్, మళ్ళీ అక్కడ ఒక బ్లాక్ మెయిలింగ్. నువ్వు కేసు వేస్తావా, నేను సూసైడ్ చేసుకుంటా. సార్ ఇప్పుడు ఈ సమస్యకి సార్ ఇంకొక కోణం నుంచి మనం ఆలోచిస్తే, ఇదే సువర్ణ కనుక బాగుండింటే ఈయన ఈ భార్య పిల్లల్ని చూడడు సార్. అంత కఠినమైన వాడు. ఇప్పుడు నీకు గతి లేక ఆ పెళ్ళాం పిల్లలు కావాలంటున్నారు, కానీ నువ్వు మాట్లాడే అర్హత లేదు. ఏముందయ్యా నీకు? మేము ఒక తప్పు చేసిన వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు. ఒక భార్య ఉండగా ఇంకొక పెళ్లి చేసుకుంటే నువ్వు బైగమి కిందికి వస్తావు. ఆమె కొడుతోంది కనుక, గతి లేదు కనుక నువ్వు ఇప్పుడు ఇక్కడ వచ్చిన్నావు. లా ఉంది కనుక మేము మాట్లాడుతున్నాం నిన్ను ఆమె పక్కన కూర్చోబెట్టి. లేకపోతే ఆమె ఎంత తప్పు చేసిందో నువ్వు అంతే తప్పు చేసిన వాడివి. చేతులు కట్టుకున్నాను, తప్పు అయిపోయింది, నన్ను 5 నిమిషాలు నా భార్య దగ్గరకు ఉండనివ్వట్లేదంటే నువ్వు తెలిసి గోతులో దిగావు.
నువ్వు తెలిసి గోతులో దిగావు కనుక అమ్మ నీ చేతుల్లో ఉంది. నువ్వు శిక్షించే అర్హత నీకు ఒక్కదానికే ఉంది. ఈమె నీ ఫోటోలు పట్టుకుని ఇప్పుడు ఈ క్షణంలో కేసు వేస్తే ఈ అమ్మాయి ఇతను వీళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్తారు. ఈ అమ్మాయిని జైలుకి పంపిస్తావా? క్షమించి తెలియదు కనుక నా జీవితంలోకి వచ్చింది కనుక సాటి స్త్రీ అర్థం చేసుకున్నాను కనుక వెళ్ళిపో అని క్షమిస్తావా? ఇవి రెండే ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితిలోనూ కూడా అమ్మ ఈ పెళ్లి చెల్లదు. ఎందుకు చెల్లదు అని అంటున్నామంటే నీకు తెలుసు ఆయనకు పెళ్ళయిందని తెలుసు, 3 పిల్లలు ఉన్నారని తెలుసు. నాకు పెళ్ళైపోయింది, నాకు ఫోటోలు ఉన్నాయి, నాకు ఆ భార్య, నాకు అతను కావాలి అని అంటే మాత్రం ఇక్కడ ఎవరు కూడా ఆ తప్పును సమర్థించరు. ఇప్పుడు నువ్వు ఆయన కావాలి అంటే ఎవరు కావాలి? ఆంజనేయులకి పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు, ఆయనతో అప్పుడప్పుడు ఉంటా, నాకు ఆ భర్త కావాలి అని అంటావా? చేసుకున్నందుకు అట్లే చేసుకున్నావు అంటే నువ్వు ఎవరిని చేసుకుంటే వాళ్ళు నీకు అది కరెక్ట్ అని పంపిస్తాం. అమ్మా నమ్ముకొని చేసుకుంటే అది నీ తప్పు. తప్పు చేశాను కదా అని ఆ తప్పుని లీగలైజ్ చేయించకు మాతోటి. నీకు 2 ఉంటాయమ్మా దారులు. ఒకటి స్త్రీగా మేము చెప్తున్నాం కదా, ఇక్కడితో అయిపోయింది కనుక ఈ గుట్టు ఇక్కడితో ఆపేసుకుంటాము అని అంటే సరిపోయింది. లేదు అని అంటే మాత్రం నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తానన్నా, నేను బయటికి వెళ్ళి నేను ఆయనను మళ్ళీ నేను నా ప్రలోభపరిచి నా దగ్గరికి రప్పించుకుంటానన్నా కూడా సరి అయిన ఆధారాలు ఉన్నాయి సార్. ఆయన చిన్నగా ఉండదు సార్, నేను మోసం చేయడానికి. అదేనమ్మా, నువ్వు కూడా చిన్నగా లేవు కదా. నేను కూడా మోసం నా బతుకు ముందు అట్లా అయినందుకు వాళ్ళ ఇంట్లో కుంపటి పెట్టు. ఆయననే వచ్చిండు కదా. ఆయన వస్తే పెళ్లి చేసుకుంటారు, రేపొద్దు నేను వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన వస్తే చేసుకుంటావా? నీ పెళ్లి చెల్లదు. సరే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ చెల్లదు అమ్మ. ఒకటే ఒక దారి నీకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఒకటే ఉంటుంది వాళ్ళ జీవితాలలో నుంచి. ఎందుకంటే లక్కీగా ప్రతి దాంట్లో కూడా ఒకటి మనకి ప్రతిసారి రెండో పెళ్లి నేను తెలిసి చేసుకున్నాను, తెలియక చేసుకున్నాను అని చెప్పినా కూడా సార్ ఆ అమ్మాయికి ఇంకో పిల్లాడో పుట్టింటే మనము డైరెక్ట్గా నువ్వు వెళ్ళిపోమ్మా వీళ్ళ జీవితాల్లో నుంచి అని మనం చెప్పే అధికారం ఉండదు సార్. ఈవెన్ ఒకవేళ ఫస్ట్ భార్యతో ఏదైనా గొడవ డైవర్స్ కేసులు వేసుకున్న కోర్టులో ఉన్నా కూడా, సుప్రీం కోర్టులో కూడా అప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసేసుకున్నావా నువ్వు అని అడిగినప్పుడు ఆ చేసేసుకున్నాను, దానికి పిల్లలు ఉన్నాను అన్నప్పుడు అప్పుడు ఆ సెకండ్ మ్యారేజ్ ని రికగ్నైజ్ చేయమంటారు. అంటే ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయినప్పుడు అలాంటిది ఫస్ట్ భార్య ఉండంగా పిల్లలు ఉండంగా నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు ఏ హక్కుతోటి ఏ కోర్టుకి వెళ్తావు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మొగుడు కావాలని అంటావు, ఏ అధికారంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు రా బయటికి అని అంటావు. నువ్వు ఒకటి మాట చెప్పాలంటే పచ్చిగా మాట్లాడాలంటే నీ భర్త అతనితోటి నువ్వు ఆ రోజు ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని అంటే అది దేని కిందకు వస్తుంది తెలుసా? మీ ఇద్దరు చేసేది, నువ్వు పెళ్ళైన స్త్రీవి ఆయన పెళ్ళైన మగవాడు కనుక మీ ఇద్దరు చేసేది దాన్ని అడల్టరీ అంటారు. సంఘంలో కూడా ఎక్కడైనా కూడా మీ ఇద్దరే కాదు, 3వ వ్యక్తులు మీరు ఇద్దరు కాపురం ఎక్కడ చేసినా కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకపోతే మీ ఇద్దరు ఎక్కడైనా కలిసి కాపురం చేస్తే సుమోటోగా అది అడల్టరీ జరుగుతోంది అక్కడ ప్లేస్ లోని. నేను చెప్తాను, వ్యభిచారం అంటారు, అక్రమ సంబంధం అంటారు, వాళ్ళదే సంసారం అంటారు, వాళ్ళదే కుటుంబం అంటారు. ఏమ్మా నీకు మాత్రం ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడం ఒకటే నీకు ఇక్కడి నుంచి నువ్వు బయట పెట్టినావుకమ్మా నీకు చాలా డేంజర్, వాళ్ళకి కాదు నీకు డేంజర్. ఎందుకంటే ఆ అమ్మాయి మొగుడు నువ్వు లాక్కెళ్ళి చేసుకున్నావు, అది వస్తుంది నీ మీద కేసు. ఒక్కటి కూడా దీని మీద ఏ కోర్టు కానీ పోలీసు కానీ నీకు క్షమించరు, నీ మీద పడుతుంది అది. అందుకని నేను ఒక అన్నలా చెప్తున్నా, మేడం గురువు లాగా, డాక్టర్ గారు గురువు లాగా మీ శ్రేయోభిలాష చెప్తున్నారు. తప్పేం చేశావు, ఇంతవరకు తప్పులు చేశావు, అతను దిద్దుకుంటాడు, ఆయన కుటుంబంకి వెళ్తాడు, నువ్వు దిద్దుకో, నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు, ఇద్దరు జీవితాలు బాగుంటాయి. మర్చిపో, నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పని చూసి పెళ్లి చేసుకో, మీ పెద్దలు చూసిందని. ఇది తప్ప నువ్వు జీవితం నాశనం చేసుకుందాం అనుకుంటే వాళ్ళు ఏమి నాశనం కారు, నువ్వు నాశనం, ఎంత నువ్వు తిరిగితే అంత నాశనం అయిపోతావు. ఎందుకంటే అతను గ్యారంటీగా తన 3 బిడ్డలు వారిని పొరపాటు వదిలిపెట్టడం, పొరపాటు తప్పు చేశాడు, దిద్దుకున్నాడు, వెళ్ళిపోయాడు. నువ్వు దిద్దుకునే ప్రయత్నం చేసుకో, అది వాస్తవం. నేను వాస్తవం జరిగేది చెప్తున్నా తల్లి. ఇందులో నాకేదో మాకు వాళ్ళంటే ప్రేమ లేదు, నువ్వంటే ద్వేషం లేదమ్మా. మరి ఎందుకు ఈ రాంగ్ రూట్ ఎందుకున్నావు నువ్వు? ఈ రాంగ్ రూట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? మోసపోయినా సార్ ఆయన మాటలు మోసపోయి మోసపోమాకు, ఇక మోసపోవద్దు. అది నేను చెప్పాను నీకు న్యాయమైన సలహా, ఇక మోసపోవద్దు. నేను అబ్బాయికి ఏం చెప్తాను, ఇక ఎవరు మోసం చేయొద్దంట. అతను పెళ్లి కాలేదనుకో
నువ్వే ఫస్ట్ భార్య వరకు కలపడానికి చూస్తావు. కానీ భార్య 3 పిల్లల్ని పెట్టుకుని నాన్న నీ మనసు కొంచెం కూడా ఇదేవలేదా? కనపడుతుందిగా నాన్న 3 పిల్లలు ఉన్నారు. ఎటంత పెద్ద కుటుంబాన్ని వదిలిపెట్టి ఎలా వస్తాడు అనుకున్నావు? నీ దగ్గరికి ఎత్తనం నువ్వెంత తొందరపడ్డావో ఆ అబ్బాయి తొందరపడ్డాడు అంతే. ఇందులో మోసాలు జరగాలేం లేవు. ఆ పిల్ల చూస్తే నా బాధేస్తుంది. చిన్న పిల్ల, ఆ పిల్లకి తెలియాల్సిన మాటలు కాదు ఇవి. అన్ని పెద్ద పెద్ద మాటలన్నీ చూడు మరి అమ్మాయికి అన్ని విని విని ఇంట్లో పాపం డైలీ విని చూసి 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 అవన్నీ ఆమెకు వచ్చేసినాయి. మనసులోకి భయాలు అన్ని వచ్చేసినాయి. సార్ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆవిడకి కౌన్సిలింగ్ ఒకటి, ఆ అమ్మాయితో ఇంకొక కొత్త రకంగా సార్ మనం హ్యూమన్ రైట్స్ లో ఆ అమ్మాయితో ఒక కంప్లైంట్ లాంటిది ఇప్పించి ఈవిడొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, మా ఫ్యామిలీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అని చెప్పేసి రిస్ట్రైన్ ఆర్డర్స్ మన హ్యూమన్ రైట్స్. ఎందుకంటే ఆ పిల్లలకి వాళ్ళకి అర్హత ఉంటుందండి. మీ అమ్మ నువ్వు కూడా మహబూబ్ నగర్ లో ఉందండి, అమ్మ నువ్వు కంప్లైంట్ ఇవ్వమ్మా, మా ఫ్యామిలీని ఈవిడ వచ్చి డిస్టర్బ్ చేస్తోంది అని. ఎందుకంటే మళ్ళీ మీ అమ్మతోటి మేము చెప్పిన కేసు వేసి ఆ హ్యూమన్ రైట్స్ ఒకటి ఇప్పిద్దాం సార్. ఇంకొకటి నువ్వు కనుక ఇటు వెళ్తాను అని అంటే మాత్రం ఆవిడకి ఇంకొక వేరే ఆప్షన్ లేదు, ఆవిడ కేసు వేయమని అయితే మేము చెప్తాం. అదేనమ్మా నువ్వు చెప్పినట్టే రాస్తాం, నువ్వేం చెప్తావు అదే. మీ ఇల్లు కూడా కేసు పెడతాం, పోలీసులు కేసు పెడతాం సేఫ్టీగా. వస్తే ఆమెను అరెస్ట్ చేస్తారు, రాకపోతే అరెస్ట్ చేయరు. అది పోలీస్ స్టేషన్ లో ఉంటుందమ్మా లెటర్. ఏమా నువ్వు నీ ద్వారా కూడా ఒక హ్యూమన్ రైట్స్ ఒక లెటర్ ఒకటి సార్. అమ్మా నువ్వు కూడా పోలీస్ స్టేషన్ లో నీ లెటర్ ఉంటుంది, మీ అమ్మగారి లెటర్ ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చినా కేసు లెటర్ ఉంటుంది, మీకు జిరాక్స్ ఉంటుంది. ఎమ్మడి స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు వచ్చి అరెస్ట్ చేస్తారు. అమ్మాయిని ఎవరిని అరెస్ట్ చేయరు అమ్మా. ఆమె బెదిరించినా తాగుతున్నా అవన్నీ రాస్తారు మందులో. ఏమ్మా నువ్వైతే సంతకం పెట్టి వాళ్ళ సంసారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ ఫోటోలు పట్టుకుని నీకు కేసు వేస్తారు. నువ్వు అనవసరంగా జైలుకి పోయి ఉంటావు, నీకు బెయిల్ కూడా రా. ఇదిగో ఇందులో నీకేమన్నా న్యాయం జరుగుతుంది చేసేవాళ్ళు ఉన్నారు, అస్సలు లేవు నాన్న. ప్రమాణ సాక్షి చెప్తున్నాను. ఇప్పుడు మరి ఊరికే పోతున్నా సార్, నేను ఏం న్యాయం చేయకపోతే ఏం కావాలి ఊరికే అంటే నీకేం ఇప్పుడు మా వాళ్ళు కూడా రాని నాకేమన్నా న్యాయం చేయండి సార్. డబ్బులా ఏదో న్యాయం చేయండి మీకు తెలిసినంత. నువ్వేం చెప్పు, నువ్వు చెప్పగలవు. నువ్వేం కోరుకున్నావు? డబ్బులకి ఇట్లా ఆశ పడలేదు సార్. కాదు ఏం కోరుకుంటున్నావు నాన్న? నువ్వు కాదు నాన్న కోరుకోవాలిగా. ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఏమన్నా నీకు బతకడానికి ఏమైనా చూడాలా? ఇంకా ఎట్లా బతుకు సార్? మరి నేను ఎట్లా బతుకుదు? ఏమైనా డబ్బులు ఇవ్వగలవా? ఏమున్నా సార్ ఏం లేదంటే నేను ఎట్లా బతుకుదు? ఊర్లో తీసుకుని నాకు అవసరం లేదు. ఆయన నెలకు 30,000 సంపాదిస్తాడు, ఎందుకు లేదు? మొన్న పోతే నాది అద్దతోలం బంగారం చూసుకొని తోలిచ్చిండ్రు. మరి నేనే పోయినా కానీ చూసుకొని తోలిచ్చిండ్రు, ఇస్తా అని చెప్పిండు. మరి చూసుకున్నారు మేడం, అన్ని కిందేసిండ్రు. నువ్వు న్యాయం మాట్లాడుతున్నావు, నేను ఆడతలేను. ₹50,000 ఇస్తాడు. కాదు ₹1,00,000 ఏమన్నా చేయండి. ₹1,00,000 ఇవ్వమని నేను అన్న అడిగా. అడిగితే దండం పెట్టాడు. ఇవ్వలేదు సార్, ₹2,00,000 చూపించింది. 50 కదయా, ₹1,00,000 ఇవ్వ న్యాయం. ఆ పిల్ల కూడా అన్యాయం అయిపోయింది కాబట్టి ₹1,00,000 ఇవ్వమన్నాను. ఏమయ్యా నేను 15,000 ఇస్తాను నీకు. 6 నెలలు 1 ఇయర్ లోపు ఇవ్వదు కదా అమ్మ. 1 ఇయర్ లోపు నీకు 1,00,000 ఇచ్చేస్తాడు కన్ఫామ్. ఇది అమ్మ 15,000 నేను ఇస్తాను. అమ్మదిగో అన్నీ రాస్తారు, హైకోర్టు లాయర్ గారు అన్నీ రాస్తారు. మీకు రాసుకుంటారు, అమ్మ తీసుకుంటే ఆమె మీద లెటర్ రాస్తారు, అన్నీ అయిపోతాయి. అవి ఏం జరగవు. ఇక 1 ఇయర్ లోపు ఆమె ఇదిగో 1 ఇయర్ దాకా ఆమె మీకు రాదు. ఏది మీరు డబ్బులు ఇస్తే తర్వాత వచ్చుకూర్చోడు, డబ్బులు వచ్చుకూర్చోడు. మరి 1 ఇయర్ లోపు ఇచ్చేసేయండి. చెప్పేసానమ్మా ఫిక్స్. మనసుకు బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా, ఎంతకీ తొలిగేదా. ఓ చీకటి చెరను దా